హాయ్ ఎవరీవన్, దిస్ ఈస్ గిరి, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్. వెల్కమ్ టు ఎక్స్పర్టైజర్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ కిర్చాఫ్ లాస్. ఓకే, ఇన్ కిర్చాఫ్ లాస్ we have two different types of the another two laws. So see here, సో ఈ కిర్చాఫ్ లాస్లో మనకు టూ డిఫరెంట్ లాసెస్ ఉన్నాయి. సో దాన్ని కిర్చాఫ్ ఫస్ట్ లా ఆర్ కరెంట్ లా, జంక్షన్ లా ఆర్ జంక్షన్ రూల్ ఎలాగైనా తీసుకోవచ్చు. సో సింపుల్గా దీన్ని జంక్షన్ లా ఆర్ కరెంట్ లా అని చెప్తాం. ఓకే, సో ఈ జంక్షన్ లాకి డెఫినేషన్ చూడండి. ది algebraic sum of electric currents, the algebraic sum of electric currents at a junction in any electrical network is always be zero. It is always zero. సో ఇప్పుడు మనకు జనరల్గా జంక్షన్ పాయింట్ అంటే ఏంటో తెలుసు. టూ ఆర్ మోర్ వేస్ ఒకే పాయింట్ దగ్గర రీచ్ అవ్వడం, ఆ టూ ఆర్ మోర్ వేస్ ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వడం అంటే జంక్షన్ పాయింట్ అంటే మనకు అందరికీ తెలిసింది. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూపించేటట్లుగా మనం ఒక జంక్షన్ పాయింట్ని ఓని తీసుకుంటాం. జంక్షన్ పాయింట్ ఓ. సో ఈ జంక్షన్ పాయింట్ ఓని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా I1 I4 అనే ఎలక్ట్రిక్ కరెంట్స్ ఈ జంక్షన్ పాయింట్స్కి టువర్డ్స్గా మూవ్ అవుతున్నాయి. బట్ I2 I3 I5 ఈ త్రీ కరెంట్స్ జంక్షన్ పాయింట్ నుంచి అవేగా మూవ్ అవుతున్నాయి. జాగ్రత్తగా గమనించండి. I1 I4 టువర్డ్స్ ది జంక్షన్గా ఉన్నాయి. I2 I3 I5 అవే ఫ్రమ్ ది జంక్షన్గా ఉన్నాయి. సో అప్పుడు మనకు ఈ డెఫినేషన్ ప్రకారం ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ అని చెప్తున్నాం. దాన్ని ఎలా తీసుకోవాలి అంటే పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా? ఇక్కడ ఉండే I1 I4 ఒక డైరెక్షన్లో, I2 I3 I5 ఇంకొక డైరెక్షన్లో ఉన్నప్పుడు దేన్ని పాజిటివ్, దేన్ని నెగిటివ్గా తీసుకోవాలనేది సైన్ కన్వర్షన్ డిసైడ్ చేస్తుంది. దీన్ని చూడండి. ద ఇన్కమింగ్ కరెంట్స్ టువర్డ్స్ ది జంక్షన్ ఆర్ టేకెన్ పాజిటివ్. ఇన్కమింగ్ కరెంట్స్ I1 I4 అనేటివి రెండు పాజిటివ్గా ఉంటుంది. ద అవుట్ గోయింగ్ కరెంట్స్ అవే ఫ్రమ్ ది జంక్షన్ ఆర్ టేకెన్ నెగిటివ్. సో అవుట్ గోయింగ్ కరెంట్స్ I2 I3 I5 అనేది నెగిటివ్గా ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్స్ అట్ ఏ జంక్షన్ దాన్ని ఎలా తీసుకుంటామంటే I1 I4 పాజిటివ్, I2 I3 I5 negative, I2 I3 I5 negative. So this total sum of the currents must be equal to 0. సో ఇది సైన్ కన్వర్షన్. సో ఇక్కడ నోట్ పాయింట్స్ చూడండి. ది చార్జెస్ కెనాట్ అక్యుములేట్ ఎట్ ఏ జంక్షన్. ఇవి అక్యుములేట్ అనేది జరగదు. ద నెంబర్ ఆఫ్ చార్జెస్ దట్ అరైవ్ ఎట్ ఏ జంక్షన్ ఇన్ ఏ గివెన్ టైమ్ మస్ట్ హ్యావ్ టు లివ్ ఇన్ ది సేమ్ టైమ్ in accordance with the conservation of charges. Accordance with conservation of charges. Conservation of charge అంటే ఏంటంటే చార్జెస్ని మనం ఎక్స్ట్రాగా క్రియేట్ చేయలేం, ఎట్ ది సేమ్ టైం ఉన్న చార్జెస్ని మనం డిస్ట్రాయ్ చేయలేం, బట్ డిఫరెంట్ వేస్లోకి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ ఎంటర్ అయ్యే చార్జెస్ ఆటోమేటిక్గా అక్కడ నుంచి లీవ్ అవుతాయి. సో అది ఈ పాయింట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ అక్యుములేషన్ అనేది జరగదు. సో ఇది కిర్చాఫ్ ఫస్ట్ రూల్. Let's go for the second rule. Kirchhoff's second law, voltage law or loop rule. So దీని డెఫినేషన్ చూద్దాం. The algebraic sum of all the potential drops and EMFs along any closed path in an electrical network is always zero. సో ఇక్కడ మనకు algebraic sum of the all potential drops and EMFs అని చెప్తున్నాం. All potential drops and EMFs. సో మనం తీసుకున్నటువంటి ఒక క్లోజ్డ్ పాత్ అంటే ఒక సర్క్యూట్, ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది చూడండి. ABCD అని ఒక సర్క్యూట్ తీసుకున్నాం. ఇక్కడ R1 R2 R3 అని 3 రెసిస్టర్స్ ఉన్నాయి. E1 E2 అని 2 బ్యాటరీస్ ఉన్నాయి. సో ఈ క్లోజ్డ్ పాత్లో ఈ ఎలక్ట్రికల్ నెట్వర్క్లో పొటెన్షియల్ డ్రాప్స్ అండ్ ఈఎంఎఫ్స్ని సమ్ చేసి తీసుకోవాలి. సో దాన్ని సమ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో దాన్ని సైన్ కన్వర్షన్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. చూడండి. ద ఈఎంఎఫ్ ఈస్ టేకెన్ నెగిటివ్ when we transfers from positive to negative terminal of the cell
త్రూ ద ఎలక్ట్రోలైట్. సో ఇప్పుడు దీనికి మీనింగ్, ఈ పాయింట్కి మీనింగ్ ఏంటంటే మనం ఒక లూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐ మీన్ క్లోజ్డ్ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏబిసిఏ అనే ఒక క్లోజ్డ్ పాత్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ ఉంది. బ్యాటరీ టెర్మినల్ ఇది ప్లస్, ఇది నెగిటివ్. ప్లస్ టెర్మినల్ నుంచి మైనస్ టెర్మినల్కి నా డైరెక్షన్ ఉంది. అంటే నేను ఏ నుంచి బికి ట్రావెల్ అవుతున్నాను. సో ప్లస్ టెర్మినల్ నుంచి మైనస్ టెర్మినల్కి ఇక్కడ మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి. ద ఈఎంఎఫ్ ఈస్ టేకెన్ పాజిటివ్ వెన్ వీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది సెల్ త్రూ ది ఎలక్ట్రోలైట్. సో ఇది ఎలా ఉంది? నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి ట్రావెల్ అయితే పాజిటివ్ అని ఉంది. బట్ మనం ఇక్కడ ఎలా ట్రావెల్ అవుతున్నాం? పాజిటివ్ నుంచి నెగిటివ్ ట్రావెల్ అవుతున్నాం. అప్పుడు ఆ ఈఎంఎఫ్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో ఈ కండిషన్లో ఏ టు బి ట్రాన్సాక్షన్లో మనం పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి మూవ్ అవుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ తీసుకునే బ్యాటరీ ఈఎంఎఫ్ అనేది నెగిటివ్ అవుతుంది. అలా కాకుండా బి నుంచి ఏకి ట్రావెల్ అయ్యే పని అయితే నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి మూవ్ అవుతాం. అప్పుడు ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఓకే, బ్యాటరీస్కి ఎలా తీసుకోవాలి? డైరెక్షన్ పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ అయితే ఈఎంఎఫ్ నెగిటివ్. డైరెక్షన్ అనేది దేని డైరెక్షన్? మనం తీసుకున్న క్లోజ్డ్ పాత్ డైరెక్షన్. నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి మూవ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది పాజిటివ్ అవుతుంది. సో అది బ్యాటరీస్కి మనం చేసేటువంటి సైన్ కన్వర్షన్. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ రెసిస్టర్స్కి రెసిస్టెన్స్ వాల్యూస్ R1, R2, R3 అనేది ఇక్కడ నోట్ చేస్తున్నాం. మనం ఇక్కడ వోల్టేజ్ని తీసుకోవాలంటే, ఐ మీన్ పొటెన్షియల్ డ్రాప్స్ని తీసుకోవాలంటే ఈ రెసిస్టెన్స్కి కరెంట్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకునే వాల్యూస్ పాజిటివా నెగిటివా అని ఎలా డిసైడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. ద పొటెన్షియల్ ఫాల్స్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ ఏ కరెంట్ పాత్. పొటెన్షియల్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవడం అంటే దాని మీనింగ్ ఏంటి? ద పొటెన్షియల్ ఫాల్ ఇస్ టేకెన్ నెగిటివ్. పొటెన్షియల్ ఫాల్స్ అంటే అది నెగిటివ్ అవుతుంది. సో ఎప్పుడు పొటెన్షియల్ నెగిటివ్ అవుతుంది? డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ పాత్ ఆర్ కరెంట్ పాత్. దిస్ ఈస్ ద లూప్ పాత్. లూప్ పాత్కి డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ సేమ్ అయితే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? పొటెన్షియల్ ఫాల్స్ అవుతుంది. పొటెన్షియల్ ఫాల్స్ అవడం అంటే నెగిటివ్ అని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ దానికి రివర్స్ అయితే ఇట్ రైజెస్ అలాంగ్ ది డైరెక్షన్ ఆపోజిట్ టు ద కరెంట్ పాత్. సో రైజెస్ మీన్స్ పాజిటివ్. సో సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకున్న పాత్ డైరెక్షన్ ఇక్కడ ఏ టు బి అనేది ఇక్కడ ఉండే I1 ఎలక్ట్రిక్ కరెంట్కి ఆపోజిట్గా ఉంది, అవునా? సో ఆపోజిట్ డైరెక్షన్లో మన పాత్ డైరెక్షన్ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి I1 ఇంటూ R1 ఇది ఓమ్స్ లా నుంచి తీసుకుంటాం. V = IR కాబట్టి I1 ఇంటూ R1. సో ఇక్కడ వచ్చేటువంటి I1 ఇంటూ R1 అనే పొటెన్షియల్ డ్రాప్ ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. ఎప్పుడు? లూప్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు కరెంట్ డైరెక్షన్. వెన్ లూప్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు ద కరెంట్ డైరెక్షన్, ద పొటెన్షియల్ డ్రాప్ ఈజ్ నెగిటివ్. ప్యారలల్గా ఉంటే నెగిటివ్, ఆపోజిట్గా ఉంటే పాజిటివ్. సో ఇప్పుడు ఈ కండిషన్స్ని మనం 2 లూప్స్ని తీసుకొని ఇక్కడ అప్లై చేసాం. చూడండి, లూప్ ఏబిసిఏ లూప్లో ఇక్కడ ఏ టు బి డైరెక్షన్లో పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వస్తున్నాం. అలా వచ్చేటప్పుడు మనం ముందుగానే చెప్పాం నెగిటివ్ అవుతుంది. పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తే బ్యాటరీకి మనం తీసుకునే ఈఎంఎఫ్ అనేది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాం కాబట్టి I1 ఇంటూ R1 అనేది పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ నుంచి ఏ టు బి, బి టు సి, సి టు ఏ. బి టు సిలో ఎటువంటి మెటీరియల్స్ లేవు, ఐ మీన్ బ్యాటరీ అండ్ రెసిస్టర్స్ రెండూ లేవు. సి టు ఏలో ఒక రెసిస్టర్ R2 ఉంది, I1 + I2 కరెంట్ అనేది ఉంది. ఈ I1 + I2 కరెంట్ ఎందుకు ఫామ్ అయిందంటే బికాస్ ఆఫ్ జంక్షన్ లా. ఇక్కడ మనకు I1 కరెంటు, I2 కరెంటు ఏ అనే జంక్షన్ దగ్గరకు వచ్చి ఆ సమ్ అనేది R2 రెసిస్టర్ నుంచి ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సి టు ఏ డైరెక్షన్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. దేనికి? కరెంట్ డైరెక్షన్. సో అందువల్ల ప్లస్ I1 + I2 ఇంటూ R2 దట్ ఈస్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం. సో 0 ఎందుకు ఈక్వల్ చేస్తున్నాం ఇక్కడ? క్లోజ్డ్ పాత్ ఇన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఆల్వేస్ బి 0. ఏ క్లోజ్డ్ పాత్లో మనం తీసుకున్న పొటెన్షియల్ ఈఎంఎఫ్స్ దాని సమ్ అనేది దేనికి ఈక్వల్? 0కి ఈక్వల్ అవుతుంది. సో అదేవిధంగా ఏసిడిఏ చూద్దాం. ఏసి మన డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ సేమ్, సో అందువల్ల ఇక్కడ నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ సి టు డి కరెంట్ డైరెక్షన్, సి టు డి డైరెక్షన్ సేమ్, అందువల్ల I2 కరెంటు, R3 ప్రోడక్ట్ నెగిటివ్ వచ్చింది. బట్ బ్యాటరీకి
నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి మూవ్ అవుతున్నాం కాబట్టి ఈ2 వాల్యూ పాజిటివ్ అయింది. సో దీని సమ్ 0కి ఈక్వల్ అయింది. సో ఇది వోల్టేజ్ లాని అప్లై చేయడం. సో ఇది కిర్చాఫ్ లాస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ విజిట్ www.expertiseracademy.com. థ్యాంక్ యూ.